గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో మరో 2 రోజులు వానలు దంచుకొట్టనున్నాయి. అటు వరద పోటెత్తడంతో మున్నేరు మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ముంపు ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అంటున్నారు. రాజకీయ ఒత్తిడితోనే కొత్తకోట శ్రీనివాసరెడ్డికి 11 నెలలకే స్థానచలనం జరిగింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మున్నేరుకు పెరుగుతున్న వరద ప్రవాహం, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం, రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలు. మహబూబాబాద్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం, ఖమ్మం జిల్లా తల్లాడలో 12 సెంటీమీటర్ల వర్షం. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. పొలిటికల్ ప్రెజర్తోనే ఐపీఎస్ కొత్తకోటకు స్థానచలనం, 10 నెలలు గడవక ముందే మళ్లీ లూప్ లైన్కి శ్రీనివాసరెడ్డి. లక్నోలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం, 5గురి మృతి, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు. జావెలిన్ త్రోలో నవదీప్కు స్వర్ణం, పారా ఒలింపిక్స్లో 29కి చేరిన భారత్ పతకాలు. ఖమ్మంలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్నేరు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం 12 అడుగుల వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీటి మట్టం గంటకు 3 అడుగుల చొప్పున పెరుగుతుండటంతో ముంపు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తీగల బంజారా దగ్గర వాగు పొంగిపొర్లుతుంది. దీంతో పల్లిపాడు నుండి ఏన్కూరు వరకు రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. ఖమ్మం నుండి కొత్తగూడెం వెళ్లే ప్రజలు తల్లాడ మార్గంలోనే వెళ్లాలని పోలీసులు సూచించారు. గుబ్బగుర్తి దగ్గర వాగు పొంగిపొర్లుతుండటంతో ఏన్కూరు వైపు నుంచి పల్లిపాడు వైపుకు ప్రజలు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో 20 కుటుంబాలను అధికారులు ప్రభుత్వ పాఠశాలలకు తరలించారు. కొనిజర్ల మండలం తీగల బంజర వద్ద పగడేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏన్కూరు, పల్లిపాడు మధ్య రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పల్లిపాడు, ఏన్కూరు వెళ్లే రహదారిపై ఎవరూ వెళ్లకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఖమ్మం కవిరాజునగర్లో వరద నీరు భారీగా చేరింది. అటు లక్కారం చెరువు దగ్గర వరద నీరు ఉధృతి పెరిగింది. దీంతో ప్రభావిత ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఖమ్మం, మహబూబాద్ జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రజలకు సూచించారు. ఇటీవల వరద ముంచెత్తడంతో ఖమ్మం, మహబూబాద్ జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టము జరగకుండా చూడాలని అధికారులకు ఫోన్ చేసి పలు సూచనలు చేశారు. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఏ క్షణమైనా ముందుకు రావాలని బీఆర్ఎస్ క్యాడర్, వద్దిరాజు యువసేనకు ఎంపీ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వాన దంచుకొట్టింది. భారీ వర్షానికి ఆర్టీసీ కాలనీలోని ఇండ్లన్నీ నీట మునిగాయి. కాలనీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ నుంచి తొర్రూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం ఆలేరు వద్ద లో లెవెల్ వంతెనపై భారీ వరద ప్రవహిస్తోంది. దీంతో మహబూబాబాద్, తొర్రూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి. శోభన్, వర్షాలు అంటేనే మహబూబాద్ ప్రజలు వణికిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. శోభన్, మొన్నటి విలయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు మరోసారి వరదలు వాళ్ళను ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వణికిపోతా ఉన్నారు మహబూబాద్ ప్రజలు. నిన్న సాయంత్రం నుంచి అయితే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీలోకి పూర్తిగా నీళ్లు చేరాయి. అనేక కాలనీలు కూడా జలమయమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం ఏమర్థం చేసుకోవాల్సిందంటే మొన్నటి వరకు కూడా భారీ వర్షాలు పడిన నేపథ్యంలో నీళ్లు ఇంకే పరిస్థితి లేదు. పడ్డ చిలుకు పడ్డట్టు ఇవాళ
పూర్తి స్థాయిలో అక్కడ నిలిచిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మహబూబాద్ లోని అనేక కాలనీలు కూడా జలమయమయ్యాయి, ఇళ్లలోకి నీళ్లు వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుతానికి అయితే మహబూబాద్ ప్రజలు వర్షం అంటేనే వణికిపోయే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సాయంత్రం నుంచి తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళంతా కూడా వణికిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తా వస్తుంది 3 రోజుల నుంచి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం టీ న్యూస్ గా ఈ నెల 5 నుంచి 9 వరకు భారీ వర్షాలు వస్తాయని చెప్పి ముందు నుంచే ఒక డ్రైవ్ పెట్టాము. దానికి సంబంధించి అలర్ట్ చేసే ప్రయత్నం చేశాము. ముఖ్యంగా అంటే దానివల్ల వీళ్ళంతా కూడా కొంచెం అలర్ట్ గా ఉండాలని మనం చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, అధికారుల వైపు నుంచి కావచ్చు, వర్షాలు వస్తాయి, భారీ వర్షాలు నమోదవుతాయి, మళ్ళీ కాలనీలు జలమయం అవుతాయి అన్న పరిస్థితుల్లో మాత్రం అలర్ట్ చేయడంలో పూర్తి స్థాయిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా విఫలమయ్యారని మనం చెప్పాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రం మాజీ మంత్రి ఎమ్మెల్సీ అంటే ఆమె కూడా అలర్ట్ చేశారు. రాబోయే 2 రోజుల పాటు వర్షాలున్నాయి, ప్రజలెవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దన్న సంకేతాలు కూడా ఆమె నిన్న అలర్ట్ చేశారు. అంతేకాదు గత విపత్తు గురించి ముందే తెలిసిన ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే మొన్న అంత నష్టం జరిగింది. ఇటీవల జరిగిన భారీ వర్షాలకు మళ్ళీ ప్రభుత్వం అదే వైఖరితో రవికాంత్, మహబూబాద్ తొర్రూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంత మేర వర్షపాతం నమోదైంది, అసలు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు స్థానిక నేతలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు ఏమైనా సమీక్షలు జరిపారా? అలాంటిది ఏం లేదు శోభన్. పూర్తి స్థాయిలో నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి సంబంధించిన సమీపంలో లో లెవెల్ కల్వర్ట్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు పోతా ఉన్నది. మహబూబాద్ తొర్రూరు సంబంధించినటువంటి మార్గం అది. అక్కడ ఆ దారి వైపు అంతా కూడా వాహన రాకపోకలకు సంబంధించి అంతరాయమే ఏర్పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిన్న ఇటు మహబూబాబాద్ టౌన్ మండలము, అదేవిధంగా కేసముద్రము, నెల్లికుదురు ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షాలు నమోదవుతున్న నేపథ్యం భారీ వర్షాలు అంటే దాదాపు 10 సెంటీమీటర్ల మీద వర్షాలు నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము శోభన్. అదేవిధంగా బయ్యారం వైపు నుంచి కూడా భారీగా వరద వస్తుందన్నట్టుగా వదంతులు కూడా వస్తా ఉన్నాయి. అది నమ్మొద్దని మాత్రం అక్కడ ఉన్నటువంటి మహబూబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా పెరిగిపోయింది. అర్ధరాత్రి భారీ వర్షం పడింది. దీనికి సంబంధించి కూడా కొన్ని వదంతులు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. బయ్యారం చెరువు తెగినట్టుగా. రవికాంత్, ఇంకా 2 రోజులు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలుపుతున్న నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే, అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ఆస్తి నష్టం ఏమన్నా చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? ఆస్తి నష్టం కాదు శోభన్, అసలు మహబూబాబాద్ పట్టణం, మహబూబాబాద్ జిల్లా కేంద్రము అసలు చరిత్రలోనే కనుమరుగయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అనేక చెరువులు దాదాపు 100 వరకు చెరువులు తెగి మహబూబాబాద్ మొన్నటి వరకు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక మొన్నంటే 45 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఇప్పుడు 10 నుంచి 20 సెంటీమీటర్లు పడితే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దానికి తోడు వాళ్ళ ఇంకిపోయే అవకాశం లేదు. వాటర్ చినుకు పడ్డట్టు అది వరదగా మారే అవకాశమే ఉంటుంది. ఇప్పటికే నిన్న కాసేపు కురిసిన వర్షానికే ఆర్టీసీ కాలనీ ఎలా ఉందో మనం విజువల్స్ ద్వారా చూస్తా ఉన్నాము. అదే క్రమంలో రేపటి వరకు కూడా వర్షాలు భారీగా నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితుల్లో ఇదే కంటిన్యూ అయితే వర్షం ఆగి కొడితే ప్రాబ్లం అయితే ఉండదు. కానీ నిరంతరాయంగా ఒక 5-6 గంటల పాటు 6-7 గంటల పాటు కురిస్తే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మహబూబాద్ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. శోభన్. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురనున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుంది.
రాష్ట్రంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, గుడ్ మార్నింగ్, చెప్పండి. శోభన్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రజెంట్ తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. వాయువ్య బంగాళాఖాతంలో ప్రజెంట్ యొక్క తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. దీని ప్రభావంతో నిన్న పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని కావచ్చు, దాంతో పాటుగా ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు చూస్తే మాత్రం కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, దాంతో పాటుగా కొమరంభీం, ఆసిఫాబాద్, దాంతో పాటుగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి ఈ ప్రాంతాలన్నిటికీ సంబంధించి కూడా కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దాంతో పాటుగా నిన్న రాత్రి కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అటు ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇప్పటికే ఖమ్మంలో కూడా దాదాపుగా 12 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం పలు ప్రాంతాల్లో నమోదైంది. దాంతో పాటుగా అటు ఏదైతే మహబూబాబాద్ కి సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో దాదాపుగా 15 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైన వర్షాలు జోరుగా పడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో ఈ సీజన్ ఇప్పటి వరకు కూడా 39% అధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. శోభన్, వంశీ, అయితే రాష్ట్రంలో ఏ జిల్లాలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఐఎండీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ లో నిన్న రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా జయశంకర్, భూపాలపల్లి కావచ్చు, దాంతో పాటుగా కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, దాంతో పాటుగా పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. శోభన్, అంటే ఆల్రెడీ ఐఎండీ హెచ్చరిస్తున్నప్పటికీ అంటే స్థానిక ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇంకా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇలాంటి సహాయక చర్యలు చేపడితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. వంశీ, ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మనం ఇప్పటికే చూస్తా ఉన్నాము, భారీ వర్షపాతం నమోదైంది, అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. 10 రోజుల క్రితం అటు ఖమ్మంలో కురిసినటువంటి వర్షానికి సంబంధించి తిరుమలపాలెంలో దాదాపు 40 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైందంటే వర్షాలు అక్కడ ఏ విధంగా పడ్డారుగా మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న రాత్రి కూడా ఖమ్మంకు సంబంధించి మున్నేరువాగు వద్ద కొంత మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షపాతం పడుతుండటంతో కూడా అటు ప్రజలు కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా అక్కడ ప్రజలు కోరుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ వర్షాలకు సంబంధించి కూడా అత్యంత భారీ వర్షం నమోదయ్యి ప్రజలు ఇప్పటికీ ఏదైతే ఇబ్బందులకు గురై 2 రోజుల క్రితమే వారి యొక్క నివాసాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ తిరిగి నిన్న రాత్రి భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు ప్రభుత్వం కూడా ఇప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా అలర్ట్స్, ఐఎండీ అలర్ట్స్ ఇవ్వగానే ప్రజలకు చేరవేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. శోభన్, రైట్ వంశీ, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా నందికంది వద్ద NH-65 పైకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు దారి మళ్లించారు. లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలనే హైవేపైకి అనుమతిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు 2 రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, హిమాయత్ సాగర్ 1 గేటు ఎత్తి దిగువన ఉన్న మూసీ నదిలోకి నీటిని వదులుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. वो सागर है ना अखंड जरूर पक्का जरूर
మలక్పేట మూసి పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలంటూ డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ చేశాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. దీంతో అధికారులు జలాశయాల గేట్లు తెరిచారు. మూసి పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. చాదర్గఢ్, శంకర్ నగర్, మూసానగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కుండపోత వర్షాలు సూర్యాపేట జిల్లా రైతులను నిండా ముంచాయి. కుంభవృష్టిగా కురిసిన వర్షానికి పచ్చని పొలాలు నీటిపాలయ్యాయి. వరి, పత్తి పంటలు మొత్తం నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. పంట నష్టాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తున్నారు. భారీ వర్షాలు, వరద సూర్యాపేట జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. కాలనీలు, ఇళ్లలోకి చేరిన నీటితో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నీట మునిగిన పొలాలు రైతులకు కోలుకోలేని దెబ్బ మిగిల్చింది. రోడ్లు మరమ్మతులకు గురవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి సాయం కోసం వర్ష బాధితులు ఎదురుచూస్తున్నారు. ఎటు చూసినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఏ గ్రామంలో చూసినా రైతుల దీనస్థితి కనిపిస్తోంది. జిల్లాలో అత్యధికంగా ఒక్క రోజులోనే 33 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు, చెరువులు, మూసీ నది, పాలేరు వాగులు ఉప్పొంగాయి. మూసీ నది ఉగ్రరూపం దాల్చి దాని పరివాహక ప్రాంతాలను, ఆయకట్టును అంతటినీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రధానంగా భారీ వరదకు తోడు పాలేరు వాగు ఉప్పొంగటంతో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం గ్రామం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో ఆయకట్టు కింద పొలాలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 2000 ఎకరాల్లో పంటంతా ఇసుక, రాళ్ల మేటలు పడ్డాయని రైతులు తెలిపారు. కూచిపూడి పొలాలు చాలా వరకు కొట్టకపోయినాయి. ది స్తంభాలు కూలిపోయినాయి. ట్రాన్స్ఫారాలు చాలా నష్టపోయారు. ఇల్లులు కూలిపోయినాయి. ఇళ్లల్లో కొరత పోయింది. గ్యాస్ సిలిండర్లు, తపాలాలు, వండుకునే బొచ్చెలు, బియ్యం టిక్కీలు, వడ్ల బస్తాలు, కోటా బియ్యం కూడా కొట్టకపోయినవి జరిగినది. ఎస్సీ కాలనీ, ముస్లిం బజారు ఇవన్నీ చాలా వరకు నీటి వరద ప్రభావితం మునిగిపోయినాయి. ప్రభుత్వం నుంచి వాటికి సంబంధించిన వాళ్ళకి అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ వాగు రావడం వల్ల పైన చెరువులు తెగి వాగు రావడం వల్ల మాకు విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి. కరెంట్ స్తంభాలు, మోటార్లు, పొలాలు అన్నీ నష్టం జరిగింది సార్. చాలా నష్టం జరిగింది. బాయిలు కూడా తెగిపోయినాయి. ఎవరిది పొలం వేసి కూడా నెల అయింది. పెట్టుబడి కూడా సగం అయిపోయింది. ఇంత మటుకు నాటు కూలీలు కూడా ఇవ్వలేదు. మమ్మల్ని స్పందించి ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మా దగ్గరకు వచ్చి ఎవరు మమ్మల్ని అధికారంగా వచ్చి అడిగింది ఎవరు లేరు. అటు నడిగూడెం మండలంలోని రామచంద్రాపురం, రాజుతండా, ఈశ్వరమ్మ మాదారం, సీమ్లా తండా, నర్సాయిగూడెం గ్రామాల మీదుగా సాగర్ ఎడమ కాలువ వరద, పాలేరు వాగు కలిసి వరద ముంచెత్తడంతో దాదాపు 5000 ఎకరాల్లో పంటలన్నీ దెబ్బతిన్నాయి. రాళ్లు, రప్పలు, మట్టి దిబ్బలతో పొలాలన్నీ దేనికి పనికిరాకుండా అయిపోయాయి. ఇంకా చిలుకూరు మండలం హుజూర్ నగర్, మేళ్ల చెరువు, నేరేడుచెర్ల, కోదాడ, మోతే, మట్టంపల్లి, అనంతగిరి, గరిడేపల్లి మండలాల్లో మరో 20,000 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, కంది పంటలు మొత్తం వర్షార్పణమయ్యాయి. వారం రోజులుగా పత్తి చేలల్లో నీరు నిల్వ ఉండడంతో పత్తికాయలు పూతంతా రాలిపోయి చెట్లన్నీ నీటిలో మునిగిపోయి చనిపోతున్నాయి. దీంతో అదనంగా మరో 40,000 ఎకరాల్లో పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
రైతులకు కొంత ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రైతులు 300 కోట్ల రూపాయల్ని నష్టపోయారని అధికారులు అంచనా వేశారు. ఇక మిర్చి, ఆముదం, పెసర, మొక్కజొన్న ఇలా అన్ని పంటలు వానలో కొట్టుకుపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండించిన పంట నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొంది. వరద బాధితుల్ని, పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం సూర్యాపేట జిల్లాలో పర్యటించింది. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రేవంత్ సర్కార్ భేషజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వరదలకు ఇళ్లు కోల్పోయిన వాళ్లకు కొత్త ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాలలో ఉన్నారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే. ప్రకృతి విలయానికి మేమేం అనడం లేదు. కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోయి, పంట నాశనం అయిపోవడమే కాదు, ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తో వేలాది ఎకరాలు. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు, మాకు పొలాలను ఎప్పుడో చేసేయండి, మాకేం పైసలు ఎక్కర్లేదు, మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు. మాకు చెప్తున్నారు డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి, సబితమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు. భారీ వర్షం కురిసి పంటలు నష్టపోయినా ఇప్పటి వరకు ఎవరూ వచ్చి చూసింది లేదు. అధికారులు వచ్చి విచారణ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కులాలతో రాజకీయం నడుస్తలేదని, ఇప్పుడంతా పైసలతోనే రాజకీయం నడుస్తుందని గాంధీభవన్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకి 50 కోట్లు, పటాన్చెరు ఎమ్మెల్యే సీటుకి 100 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇక ఎంపీ సీటు కావాలంటే 100 కోట్లు ఉండాల్సిందేనని, పైసలతోనే రాజకీయం నడుస్తుందన్నారు. పీసీసీ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారన్న జగ్గారెడ్డి తాను కూడా పీసీసీ కావాలనుకున్నట్టు చెప్పారు. మహేష్ గౌడ్ అందరినీ కలుపుకొని పోతారని భావిస్తున్నట్టు చెప్పారు. జనరల్ సీట్ ఉంది, 50 కోట్లు. పటాన్చెరు వస్తే 100 కోట్లు. ఎంపీకి 50, 100 కోట్లు. అట్లా మాటిని సార్, ఇది మొత్తం విను. ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు, ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతగా ఇప్పుడు మన కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా? అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా. సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. వివిధ విభాగాల్లోని పోలీసు అధికారులను బదిలీ చేసింది. అందులో ప్రధానంగా పలువురు అధికారుల ట్రాన్స్ఫర్లపై ఖాకీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాబోయే పోలీస్ బాస్ ఎవరన్న దానిపైన విస్తృతంగా చర్చ సాగుతోంది. సరిగ్గా వినాయక చవితి ముందు నగర కొత్వాల్ కొత్తకోట బదిలీ సంచలనం కలిగిస్తోంది. ఎంఐఎం ఒత్తిడి మేరకే శ్రీనివాస్ రెడ్డి బదిలీ జరిగిందన్నది టాక్. కాగా కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ కమిషనర్ గా ఫోకల్ పోస్ట్ లోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరి మాట వినడం లేదని, కింది స్థాయి అధికారుల పట్ల చండశాసనుడు అయ్యాడనేది అభియోగం. గడిచిన 4 నుంచి 5 నెలలుగా నగర కొత్వాల్పై ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు అందాయని వినికిడి. అందుకే నగర పోలీస్ కమిషనర్ అయి పట్టుమని 10 నెలలు కూడా గడవక ముందే ప్రభుత్వం మరోసారి ఆయన్ను లూప్ లైన్ లో పడేసింది. అటు ఈసారి ఐపీఎస్ల బదిలీలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పోలీస్ బాస్ జితేందర్ రెండోసారి హైదరాబాద్ సిపిగా వచ్చిన సివి ఆనంద్ కంటే జూనియర్ అధికారి. కాగా గతంలో ఒక జూనియర్ అధికారి డీజీపీగా నియమితులైన సందర్భాలున్నా సంబంధిత అధికారులు ఇద్దరూ ఫోకల్ పోస్టుల్లో ఉండటం అరుదన్న చర్చ పోలీస్ శాఖలో నడుస్తోంది.
కెరీర్ అంతా లూప్ లైన్లోనే గడిచినా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని అగ్రపీఠంపై కూర్చోబెట్టింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నిబద్ధత కలిగిన అధికారిగా పేరున్న కొత్తకోటను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి అప్పట్లో స్వయంగా ప్రకటించారు. కానీ తాజా బదిలీల్లో ఆయన్ను ప్రభుత్వం మరోసారి అంతగా ప్రాధాన్యత లేని పోస్టులోకి నెట్టేసింది. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయనేది చర్చ. పోలీస్ కమిషనర్ అయిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఎవరి మాట వినడం లేదనేది ప్రధాన అభియోగం. పాత బస్తీ లాంటి చోట్ల ఆధిపత్యం ఉన్న మజ్లిస్ పార్టీకి, రాజధానిలోని ఇతర నేతలకు ఆయన వ్యవహార శైలి మింగుడు పడక ఇబ్బందికరంగా మారిందని సమాచారం. దీంతో శ్రీనివాస్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కొత్వాల్ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. అందుకే సరిగ్గా గణేష్ ఉత్సవాల సమయంలో ఆయనపై బదిలీ వేటు పడింది. స్వతహాగా జగమొండి అన్న పేరున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నగర పోలీస్ అధికారులకు కూడా కొరకరాని కొయ్యలా తయారయ్యారన్నది మరో వాదన. గడిచిన 4-5 నెలలుగా ఆయనపై సీఎం రేవంత్ రెడ్డికి వెల్లువలా ఫిర్యాదులు అందాయని వినికిడి. దీంతో ఆయనను భాగ్యనగర్ పోలీస్ కమిషనర్ పదవి నుంచి తప్పించి ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు తరిమింది. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కొత్తకోట వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్న తరుణంలో ఫోకల్ పోస్ట్లో చేరే అవకాశం కోల్పోయినట్లే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇందులో కూడా ఒక రాజకీయ కోణం లేకపోలేదనేది మరొక వాదన. ముక్కుసూటిగా వ్యవహరించే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కఠినంగా వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా అటు ఇరిగేషన్ శాఖ అధికారులను, ఇటు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన పెద్దలను టార్గెట్ చేయొచ్చనేది సీఎం రేవంత్ స్కెచ్ అన్నది ఇంటర్నల్ టాక్. ఏదేమైనప్పటికీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి లాంటి అధికారులు మెయిన్ స్ట్రీమ్ పోస్టుల్లో ఇమడరన్న డిస్కషన్ సీనియర్ కాప్స్ లో నడుస్తోంది. ఈసారి ఐపీఎస్ల బదిలీలో మరో ఆసక్తికర కోణం ఉంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా రెండోసారి డిప్యూటీ అయిన సివి ఆనంద్ తనకంటే జూనియర్ అధికారి డీజీ అండ్ ఐజీపీ జితేందర్ కు రిపోర్ట్ చేయాల్సి వస్తోంది. జితేందర్ 1992 బ్యాచ్ ఐపీఎస్ కాగా సివి ఆనంద్ 1991 బ్యాచ్ కు చెందిన అధికారి. గతంలో జూనియర్లు పోలీస్ బాసులైనా ఆ ఇద్దరూ ఒకే సమయంలో ఫోకల్ పోస్టుల్లో ఉండటం బహుశా అరుదని పోలీస్ వర్గాలు అంటున్నాయి. ఇక ఉన్న ఫలంగా సివి ఆనంద్ను అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించడం కూడా చర్చకు దారితీసింది. రేవంత్ అధికారంలోకి రాగానే సివి ఆనంద్ను ఏసీబీకి పంపి తనకు తస్మదీయులనుకున్న అధికారులను టార్గెట్ చేసి ట్రాప్లు చేయించాడని అభియోగం. పోలీస్ శాఖతో సహా అనేక ఇతర విభాగాల్లో కొన్ని వందల మంది అధికారులు ఆనంద్ హయాంలో ఏసీబీ వరలో పడ్డారు. ముఖ్యమంత్రి అనుకున్న పర్పస్ నెరవేరిన తర్వాతే ఆయన్ను ఏసీబీ నుంచి కదిలించారనేది పోలీస్ వర్గాల ఉవాచ. మరోవైపు గతంలో హైదరాబాద్ కమిషనర్ గా చేసిన సివి ఆనంద్నే మళ్లా అక్కడికి తెస్తే ప్రతిష్టాత్మక గణేష్ ఉత్సవాల ప్రక్రియ సైతం సజావుగా సాగుతుందన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా చేసిన అధికారే రాష్ట్ర డీజీ అండ్ ఐజీపీగా నియామకమవడం ఇప్పటి వరకు ఒక రివాజుగా కొనసాగుతోంది. ప్రస్తుత పోలీస్ బాస్ జితేందర్ వచ్చే ఏడాది సెప్టెంబర్లో రిటైర్ అవుతారు. అప్పుడు సివి ఆనంద్నే ఆ పదవి వరించే అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా. ఈ పరిణామాలు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి ఆశలను అడియాసలు చేసే ప్రమాదం ఉంది. ఆయన ఇప్పటి వరకు సిటీ పోలీస్ కమిషనర్ గా పనిచేయలేదు. డీజీపీ కావాలంటే రాజధాని లా అండ్ ఆర్డర్ పై పట్టు ఉండాలి. ఇక్కడి పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసి ఉండాలనేది ఒక అర్హత. అయితే శివధర్ రెడ్డికి కరుడుగట్టిన తెలంగాణవాదిగా పేరుంది. ఉద్యమ సమయంలో సైతం ఆయన కీలక పాత్ర పోషించారు. నక్సల్ మూమెంట్ పీచమణిచి సమర్థవంతమైన అధికారిగా పేరు పొందారు. గత ప్రభుత్వానికి కూడా ఆయన సన్నిహితంగా మెలిగారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా పనిచేశారు. కానీ సడన్ గా ఆయన అప్రధాన్య పోస్టులోకి బదిలీ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో శివధర్ రెడ్డి కాంగ్రెస్ కు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారని టాక్. అందుకు అనుగుణంగానే ఆయన్ను మరోసారి ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ పంపించింది. అయితే ఎప్పటికైనా రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టాలనేది ఆయన చిరకాల కోరిక.
1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డికి 2026 ఏప్రిల్ వరకు సర్వీసున్నా చీఫ్ కాప్ అవడానికి సివి ఆనంద్ పెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయన్నది పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళ నటుడు వినాయకాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హంగామా సృష్టించాడు. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రతో పాపులర్ అయిన ఆయన విమానాశ్రయంలో మధ్యమత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్పై చేయి చేసుకున్నాడు. దీంతో వినాయకన్ను అరెస్ట్ చేసి ఆర్జీఏఐ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వినాయకన్ గోవాలో సెటిల్ అయ్యాడు. కొచ్చిన్లో సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎయిర్పోర్ట్లో వేచి చూస్తూ కానిస్టేబుల్ను కొట్టాడు. మధ్యమత్తులో దాడి చేశాడన్న ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే దురుసు ప్రవర్తనతో గత ఏడాది అక్టోబర్లోనూ వినాయకన్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో 4:30కు వచ్చిన కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్లో ఈ వినాయకన్ అనే వ్యక్తి వచ్చిండు. ఆయన అక్కడి నుంచి ట్రాన్సిట్లో గోవా వెళ్ళాలి. దానికి సంబంధించి అదే టైంలో అతను కొద్దిగా ఇంటాక్సికేషన్ దాంట్లో తాగి ఉండి ఆ గేట్ స్టాప్ తోటి మిస్బిహేవ్ చేసిండని వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సిఐఎస్ఎఫ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. సిఐఎస్ఎఫ్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. మేము ఎంక్వైరీ చేసినాం. అతను కూడా ఇంటాక్సికేషన్ కండిషన్లోనే ఉన్నాడు. దానికి సంబంధించి మేము ఈ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని అది దర్యాప్తు చేస్తున్నాం. ఉన్నాడు, మధ్యమత్తులనే ఉన్నాడు. ఇతను